బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అల్లు అర్జున్ రెగ్యులర్ బెయిల్ పిటిషన్ పైన హైదరాబాద్ నాంపల్లి కోర్టు విచారణ చేపట్టింది. పిటిషన్ ను పాస్ ఓవర్ చేసింది నాంపల్లి సెషన్ కోర్టు. మరోపక్క సెక్యూరిటీ కారణాలతో వర్చువల్ గా హాజరు కానున్నారు అల్లు అర్జున్. అల్లు అర్జున్ రెగ్యులర్ బెయిల్ పిటిషన్ పైన హైదరాబాద్ నాంపల్లి కోర్టు విచారణ చేపట్టింది. మరిన్ని అప్డేట్స్ కోర్టు ప్రాంగణం నుంచి మా ప్రతినిధి సునీల్ మనకు అందిస్తారు. సునీల్, సంధ్యా థియేటర్ తొక్కిసలాటలో అల్లు అర్జున్ పై ఇప్పటికే చిక్కడపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకుంది. గతంలోనే ఈ నెల 13వ తేదీన అతను అరెస్ట్ చేసి నాంపల్లి కోర్టులో ప్రొడ్యూస్ చేసిన నేపథ్యంలో అతనికి 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధిస్తూ చెంచల్గూడ తరలించారు. అయితే హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇవ్వడంతో అతను జైలు నుంచి విడుదల కావడం జరిగింది. ప్రస్తుతం రెగ్యులర్ బెయిల్ పిటిషన్ కూడా నాంపల్లి కోర్టు సెషన్ కోర్టులో ఈ రోజు దాఖలు చేయడం జరిగింది. గతంలోనే దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని అటు నాంపల్లి కోర్టు పోలీసులకు ఆదేశాలు చేసింది. కొద్దిసేపటిమే విచారణ ప్రారంభం కానుంది. కానీ పోలీసులు అప్పీల్ కాకపోతే పబ్లిక్ ప్రాసిక్యూటర్ అప్పీల్ కాకపోవడంతో ఈ పిటిషన్ ని పాస్ ఓవర్ చేసింది. మరి కాసేపులోనే ఈ పిటిషన్ పై రెగ్యులర్ బెయిల్ పిటిషన్ పై నాంపల్లి కోర్టు విచారించే అవకాశం ఉంది. మరోవైపు ఈ రోజు 14 డేస్ రిమాండ్ ఈ రోజుతో కంప్లీట్ అవుతున్న నేపథ్యంలో ఈ రోజు డైరెక్ట్ గా కోర్టుకు హాజరు కావాల్సిన అవసరం ఉంటుంది. కానీ శాంతి భద్రత దృష్టిలో ఉంచుకొని, సెక్యూరిటీ రీజన్స్ దృష్టిలో ఉంచుకొని తను అంటే వర్చువల్ గా హాజరయ్యేందుకు మినహాయింపు ఇవ్వాలంటూ కూడా అటు అల్లు అర్జున్ తరపు న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకురావడం జరిగింది. కోర్టు కూడా కన్సిడర్ చేసింది. అదే శాంతి భద్రతలో సమస్య వాటిలే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా వర్చువల్ గా హాజరు కావచ్చు అంటూ కూడా కోర్టు చెప్పింది. మరి కాసేపులోనే అల్లు అర్జున్ తన నివాసం నుంచి నాంపల్లి కోర్టు వర్చువల్ లో ఆన్లైన్ లో అతను అప్పైర్ అవుతారు. అప్పైర్ అయిన తర్వాత కోర్టు ఇప్పటికే హైకోర్టు అతనికి ముందస్తు అంటే మధ్యంతర బెయిల్ ఇచ్చింది కాబట్టి ఆ మధ్యంతర బెయిల్ పిటిషన్ ఆర్డర్ కాపీస్ మొత్తం కూడా ఇప్పటికే అటు కోర్టుకు సబ్మిట్ చేశారు. ఇక దాంట్లో మరొక డేట్ ని కూడా కోర్టు ఇచ్చే అప్పీర్ అయిన తర్వాత మరొక డేట్ ని కూడా ఇచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే రెగ్యులర్ గా మళ్ళీ షార్ట్ షీట్ దాఖలు చేయడం రెగ్యులర్ ప్రాసెస్ అనేది కంటిన్యూగా ఉంటుంది కాబట్టి దానికి సంబంధించిన ఒక డేట్ అనేది కోర్టు ఇచ్చే అవకాశం. ప్రస్తుతం అయితే సెషన్ బెయిల్ రెగ్యులర్ బెయిల్ పిటిషన్ కూడా మరి కాసేపులో విచారించే తర్వాత ఒక డేట్ ను కూడా ఇచ్చే అవకాశం. మీరు హోల్డ్ లోనే ఉండండి. ఇదే విషయానికి సంబంధించి అల్లు అర్జున్ నివాసం దగ్గర నుంచి మరిన్ని లైవ్ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి వెంకట్ మనకు లైవ్ లో అందుబాటులో ఉన్నారు. వెంకట్, ఈ రోజు నాంపల్లి హైకోర్టు జడ్జి ఎదుట అల్లు అర్జున్ వర్చువల్ గా ఈ రోజు విచారణ ఎదుర్కోబోతున్నారనే సమాచారం అందుతోంది. మీ దగ్గర ఎలాంటి డీటెయిల్స్ ఉన్నాయి? అల్లు అర్జున్ ఇంటి దగ్గర ఎలాంటి సిచ్యువేషన్ ఉంది? అంటే అల్లు అర్జున్ ఈ రోజున నాంపల్లి కోర్టుకి వెళ్లాల్సిన పరిస్థితి అయితే ఉండే, కానీ ఉదయం 11 గంటలకు ఆ ప్రాంతంలో వెళ్తారని కూడా చెప్పడం జరిగింది. కానీ ప్రస్తుతం అయితే అల్లు అర్జున్ ఇంటి దగ్గర నుంచి మాత్రం చూస్తుంటే అల్లు అర్జున్ ఈ రోజున వర్చువల్గా హాజరవుతున్నాడు కాబట్టి ప్రస్తుతం ఫ్యాన్స్ కూడా ఎవరు కూడా రావట్లేరు. ఎందుకంటే అల్లు అర్జున్ కనుక ఇంటి నుంచి బయలుదేరితే మళ్ళీ ఫ్యాన్స్ అందరూ కూడా చాలా మంది ఇక్కడికి వచ్చే అవకాశం ఉంటుంది. కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి. గతంలో మనం చూడటం కూడా జరిగింది. అందులో భాగంగానే అల్లు అర్జున్ తరపున న్యాయవాదులు కూడా వాళ్ళు కోర్టును అప్పీల్ చేసుకోవడంతో దానికి గ్రీన్ సిగ్నల్ కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఈ రోజున ఏదో ఒక టైంలో మాత్రం వర్చువల్గా అల్లు అర్జున్ కోర్టుకు దాంట్లో హాజరవుతాడు. ఆ తర్వాత మళ్ళీ దాన్ని పాస్వర్డ్ చేసి మరి తర్వాత డేట్ కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం అయితే అల్లు అర్జున్ ఇంటి దగ్గర మాత్రం ఫ్యాన్స్ కానీ ఎవరు కూడా లేరు. అల్లు అర్జున్ కూడా ఇంట్లోనే ఉండిపోవడం జరిగింది. అతను కూడా బయటకు వచ్చే అవకాశాలు కూడా లేవు. ఎందుకంటే మళ్ళీ బయటకు వస్తే మళ్ళీ ఫ్యాన్స్ ఇట్లా వచ్చే అవకాశం ఉంటుంది. కోర్టుకు వెళ్తున్నాడు అనేసి మళ్ళీ కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తాయి కాబట్టి అందులో భాగంగా అల్లు అర్జున్ కూడా ఇప్పటికే కోర్టుకు అప్పీల్ చేయడంతో అటు నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ రావడంతో ఇక్కడికైతే ఇది కూడా ఈ విషయం ప్రస్తుతం అల్లు అర్జున్ వర్చువల్గా ఇటు కోర్టుకి హాజరవుతున్నాడనే విషయం తెలియటంతో ఫ్యాన్స్లు కూడా ఎవరు కూడా ఇక్కడికి వచ్చే అవకాశం కూడా లేకుండా పోయింది. దాంతోపాటు ఇటు పోలీసులు కూడా రెండు వైపులు కూడా బారికేడ్లు పెట్టేసి వారు కూడా ఎవరు కూడా రాకుండానే ముందుగానే కట్టుదిట్టమైన ఏర్పాట్లు కూడా చేసుకోవడం జరిగింది. ఇక అల్లు అర్జున్ ప్రస్తుతం ఏ టైంలో అయినా వర్చువల్గా హాజరయ్యే అవకాశం ఉంది కాబట్టి మరి దానిపైన తదుపరి మళ్ళీ కేసును దాన్ని కూడా వాయిదా వేసే అవకాశం ఉన్నట్టుగానే తెలుస్తుంది. రైట్ వెంకట్.